2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. సో చాలామంది పంచభూతాల గురించి మనం మాట్లాడుతూ ఉంటే వింటూనే ఉంటాము. అవి మన బాడీలో కూడా ఉంటూ ఉంటాయి. దాంతోపాటు మన కెరియర్కి సంబంధించి, దాంతోపాటు మన యొక్క లైఫ్కి సంబంధించి కూడా పంచభూతాల యొక్క ఇంపాక్ట్ ఉంటుందని వినడం జరిగింది. ఆధ్యాత్మికంగా మనం చూసుకున్న, స్పిరిచువల్ పరంగా మనం చూసుకున్న పంచభూతాల యొక్క ఇంపాక్ట్ ఒక్కొక్క రాశి పరంగా మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. అసలు పంచభూతాలకి, రాశులకి, నక్షత్రాలకి, మానవులకి సంబంధం ఏంటి అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. ఎప్పుడైనా మన శరీరాన్ని పంచభూతాత్మకమైన శరీరంగానే మనం పిలుస్తామమ్మా. అంటే ఆ పంచభూతాలతోనే మన శరీరం నిర్మాణమై ఉంది. తర్వాత ఏంటి అంటే సృష్టిలో ప్రతి దానికి కూడా, ప్రకృతి ప్రతి దానికి కూడా పంచభూతాల యొక్క ఇంటర్లింక్ కనెక్షన్ కనబడుతూ ఉంటుందండి. అందుకే చూడండి అమ్మా, జ్యోతిష శాస్త్రానికి, చంద్రుడి యొక్క గమనానికి, పౌర్ణమికి, అమావాస్యకి, ఈ యొక్క సముద్రంలో వచ్చేటువంటి అలల యొక్క డిఫరెన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఈ గ్రహణము కానీ అన్ని ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇంటర్లింక్ అండి. ప్రకృతి, పంచభూతాలు అన్నీ ఇంటర్లింక్ అమ్మ. అదేవిధంగా ప్రతి రాశి వారి మీద కూడా ఈ పంచభూతాల యొక్క ప్రభావితం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా గ్రహాలకి కూడా ఒక్కొక్క ఆధిపత్యం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ గురువు యొక్క గ్రహం తీసుకోండి. గురుబలం అంటూ ఉంటాం మనం. గురువు అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా ఆకాశతత్వం అండి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అంటూ ఉంటాం. శని అనేటువంటి ఆయన వాయుతత్వం అండి. బుధుడు అంటూ ఉంటాం వ్యాపారకారకుడు. తర్వాత డబ్బుకి, సంపదలకి కారణమైనటువంటి బుధుడు భూమితత్వం అండి. తర్వాత శుక్రుడని పిలుస్తూ ఉంటాం. అంటే లగ్జరీ లైఫ్ కావచ్చు, లేకపోతే మనీ అట్రాక్షన్ కానీ, జన ఆదరణ, వశీకరణ అన్నిటికీ కూడా శుక్రుడు జలము, జలతత్వం, వాటర్ అనమాట. సో అలా ఏంటి అంటే రవి కుజులు అంటే పొలిటికల్, రాజకీయాలు, ఇవన్నిటికీ కూడా అగ్నితత్వం. అవన్నీ ఒక్కొక్క రాశి, ఒక్కొక్క నక్షత్రం కూడా ఒక్కొక్క తత్వంతో ముడిపడి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి వాళ్ళు అగ్నితత్వానికి సంబంధించిన వాళ్ళు. అలా ఏంటి అంటే ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క తత్వానికి సంబంధించిన వాళ్ళు, ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఒక్కొక్క తత్వానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వారి యొక్క తత్వము లోపించడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఏలినాటి శని అనేటువంటిది ఉంది అంటే ఆ మనిషి శరీరంలో వాయుతత్వము అనేటువంటిది లోపించడం వల్ల స్టేబిలిటీ కనబడదు. ఏదో ఒక విధంగా వాయుతత్వం ఎక్కడుందండి? 12వ స్థానంలో ఏలినాటి శని అనుకోండి. అంటే డబ్బు విపరీతంగా ఖర్చులు అవ్వడం, డబ్బు నిలబడకపోవడం. అదే జన్మల్లో వాయువు అనేటువంటిది ఎప్పుడు కూడా స్టేబిలిటీ లేకపోవడం. జన్మల్లో ఉన్నారనుకోండి శని, అంటే హెల్త్ మీద అనమాట. హెల్త్ స్టేబుల్గా ఉండదు, డబ్బు అనేటువంటిది నిలబడదు, మాటలు అనవసరంగా అవమానాలు పడాల్సినటువంటి యోగం పడుతుంది. ఇలా అనేక రకాలుగా వాయుతత్వము అంటే నిలకడ లేనటువంటి తత్వంగా శని అనేటువంటి ఆయన ప్రభావితం చేస్తూ ఉంటారమ్మా. సింహరాశి వారి కనుక మనం చూసుకుంటే పంచభూత క్రియ అనేది మనం ఒకటి చేస్తూ ఉన్నాం సిరీస్. కాబట్టి ఒక్కొక్క రాశి ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటుందని చెప్తున్నారు. ఆ తత్వం ఎప్పుడైతే వీక్ అయిపోతూ ఉంటుందో తత్వం యొక్క ప్రభావం వల్ల కూడా, ఆరా వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. సో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఈ 2026 ఏం చేస్తే మంచిది అంటారు? తప్పకుండా అమ్మా. సింహరాశి అనేటువంటిది అగ్నితత్వ రాశి అండి. అంటే ఎప్పుడైతే సింహము అగ్నితత్వము, అందులో ఉండేటువంటి రవి కూడా అగ్నితత్వానికి సంబంధించి ఉంటుందో, అందుకే సింహరాశి వాళ్ళు జనరల్లీ కొద్దిగా కోపము, కమాండింగ్, లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, లేకపోతే బలమైనటువంటి, సాహసమైనటువంటి, అసాధ్యమైన పనులన్నీ కూడా చేయడానికి పూనుకోవడం కానీ, ఒక గౌరవ మర్యాదలు సంపాదించుకోవడం కానీ, రాజకీయాల్లో మంచి అభివృద్ధి, అధికార ప్రాప్తి, రాజ్యాధికారం ఇలాంటివన్నీ కూడా సింహరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అంటే పెట్టే గుణం, 10 మందిలో హై పొజిషన్లో ఉండేటువంటి గుణం అంతా, క్వాలిటీస్ అన్ని సింహరాశి వాళ్ళు ఉంటాయమ్మా. అయితే ప్రధానంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళని మనం చూస్తే అంటే ఎప్పుడైనా సరే అమ్మా, అగ్నితత్వ రాశి అనేటువంటిది జలరాశుల్లో ఉండకూడదు. అగ్నితత్వ గ్రహం అనేటువంటిది జలరాశుల్లో ఉండకూడదు. ఏ సింహరాశి వాళ్ళకైనా సరే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో రవిగ్రహము కర్కాటకంలో కానీ, వృశ్చికంలో కానీ, మీనములో కానీ, ఈ మూడిట్లో ఉంటే సింహరాశి వాళ్ళకే గవర్నమెంట్ జాబ్ కానీ, పొలిటికల్ కెరీర్ కానీ ఏది కూడా ఉండదండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ పాయింట్ సింహరాశి వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే, సింహరాశి వాళ్ళు పొలిటికల్గా బాగా సక్సెస్ అవుతారు, గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, తర్వాత గవర్నమెంట్ ఫీల్డ్లో బాగా రాణించగలుగుతారు, అడ్మినిస్ట్రేషన్లో బాగా సక్సెస్ అవుతారండి. తర్వాత ఏదైనా సరే ఒక హై పొజిషన్ అంతా కూడా సింహరాశి వాళ్ళకి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి పర్సనల్ చార్ట్లో రవి మాత్రం జలరాశుల్లో ఉండకూడదు. అదేంటి అంటే కర్కాటకం, వృశ్చికం, మీనం ఉంది అంటే, ఈవెన్ చెప్పాలి అంటే కొంతమందికి ఈ మగవాళ్ళకి కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇబ్బందులు వస్తాయండి.
బికాజ్ రవి. సో దానికి ఇబ్బంది చేస్తారమ్మా, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏంటి అంటే ద ఒరిజినల్ సెకండ్ హౌస్. అసలు సింహరాశి వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి మనం చూస్తే, ద ఒరిజినల్ సెకండ్ లార్డ్ ఎవరు అంటే కన్య అండి, అంటే బుధుడు అనమాట. బుధుడు ఎప్పుడు కూడా భూతతత్వము, అంటే భూమి యొక్క తత్వం అండి. వీళ్ళ యొక్క సంపాదన అనేటువంటిది స్థిరంగా ఉంటుంది. ఏ విధంగా వచ్చేటువంటి ఫ్లోకి ఎక్కడ ఆటంకాలు ఉండవండి. డబ్బులు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా వస్తాయి. కానీ 12th లార్డ్ ఎవరండి? జలం. ఇక్కడ చూసుకోండి అమ్మా, సెకండ్ అంటే సేవింగ్స్ అండి, 12th అంటే వ్యయం. సెకండ్ ఏమైందమ్మా? భూతతత్వం అయింది. అంటే స్టేబుల్ జాబ్, స్టేబుల్ సంపాదన, స్టేబుల్ ఇన్కమ్ ఇలాంటివి ఉంటాయి. ఆర్ ఎనీ ఒక విధంగా డబ్బులు రాకపోయినా ఇంకొక విధంగా వస్తాయి అనే గ్యారంటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ 12th ఏంటంటే 12 వ్యయం ఏంటి? వ్యయము అనేటువంటిది జలమైంది. డబ్బు ప్రవాహంలా వెళ్ళిపోతాయి. కొండకి ఒక పెద్ద కొండలో నీళ్లు పోసి కింద చిల్లు పెడితే ఎలా అయితే వచ్చినట్టుగా కింద కారిపోతాయో అలాగే ఇక్కడ వచ్చింది ఇక్కడ అదే విధంగా జలంలో వెళ్ళిపోతాయండి, ప్రవాహంలో వెళ్ళిపోతాయి. ఆ క్యాష్ ఫ్లో ఎక్స్పెన్సెస్ని ఏ విధంగా కూడా మీరు ఆపలేరు. చెప్పుకోవడానికి పెద్దగా అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అంటుంటారు. ఫైనాన్షియల్గా చెప్తున్నానమ్మా ఇక్కడ, ఎందుకంటే సెకండ్ 12th బాగా మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఇక థర్డ్ అంటే 10th హౌస్ చూసుకోండి. థర్డ్ అంటే తులారాశి, ఇది వాయుతత్వము. అని తర్వాత 10th అంటే అది వృషభ రాశి, శుక్రుడిది, అదేమో భూతతత్వము. ఇక్కడ మేజర్లీ థర్డ్ హౌస్ ఎప్పుడైతే వాయుతత్వం అవుతుందో సిబిలింగ్స్తో కానీ చేసేటువంటి కొలీగ్స్తో కానీ ఆ స్టేబుల్ రిలేషన్ కనబడుతుంది. వాళ్ళతో ఏదో ఒక వాక్య వివాదములు కానీ వీళ్ళకి ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ ఉండడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. 4th ఇక అండ్ ఆల్సో ఇంకా మనం చెప్పుకుంటే 10th వచ్చేసి శుక్రుడు మనం చెప్పుకున్నామమ్మా. కెరీర్ ఏమైందంటే భూతతత్వం అయింది. కెరీర్ సెకండ్ రెండు కూడా భూతతత్వం అయ్యాయి. అంటే ఖచ్చితంగా స్టేబుల్ కెరీర్ ఉంటుంది, స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది. బట్ ఎక్స్పెన్సెస్ అవ్వకుండా జాగ్రత్త పడాలి, లేకపోతే డబ్బు నిలబడదు. ఈ పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక 4thలోకి వెళదామండి. 4వ స్థానం 4th అండ్ 9th రెండు చూస్తే 4వ స్థానం అనేటువంటిది వృశ్చికం అవుతుంది. వృశ్చికం జలతత్వ రాశి. తర్వాత మేషము అగ్నితత్వ రాశి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక కుజుడు కనుక వృశ్చికంలోనే ఓన్ హౌస్లో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనేటువంటిది ఇస్తారండి. 4th ఎప్పుడైతే మీకు జలతత్వ రాశి అవుతుందో ఖచ్చితంగా గృహయోగము అనేటువంటిది చాలా బాగుంటుంది. కష్టపడి స్ట్రగుల్స్తో గృహాన్ని కట్టుకుంటారు. ఎందుకంటే జలము అండి, జలము అంటే ఏంటి? ఎమోషన్స్, టీయర్స్, బాధలు, స్ట్రగుల్స్ అనమాట. సో ఎప్పుడైతే అది ఉంటుందో ఖచ్చితంగా మీ డ్రీమ్ హౌస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే చాలా స్ట్రగుల్స్ తర్వాత దాన్ని కట్టుకుంటారు. 9th హౌస్ చూసుకోండి. 9th అంటే ఏంటి అంటే అగ్నితత్వ రాశి. ఎప్పుడైతే అగ్నితత్వ రాశి ఉంటుందో పట్టుదలతో ఎదగాలి అనే పట్టుదలతో 9th అక్కడ కుజుడు అండి. కుజుడు అంటే అగ్రెషన్ అనమాట. ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా పట్టుదలతో బర్నింగ్ డిజైర్తో జీవితంలో ఎదుగుతారు. ఆరోగ్యాన్ని కూడా అలాగే నిలబెట్టుకుంటారు. మంచిది. మీ ఆరోగ్యం ఎక్కడా కూడా తప్పు ద్రోవలోకి వెళ్లకుండా, డీవియేట్ అవ్వకుండా, చెడు వ్యసనాలు కానీ ఎక్కడ బారిన పడకుండా ఆ కుజుడు పట్టి మిమ్మల్ని కాపాడతారు. అది చాలా బాగుంటుంది. తర్వాత ఏంటి అంటే 5th హౌస్ తీసుకుంటే అమ్మ పంచమము అనేటువంటిది ఎప్పుడు కూడా గురుడికి సంబంధించింది. ధనస్సు, అది అగ్నితత్వ రాశి. సో ఎప్పుడైతే ఇది పంచమం అగ్నితత్వ రాశి అవుతుందో పుత్ర సంతాన యోగం, పుత్రుడి వల్ల పుత్రోత్సాహం, తర్వాత సంతానం కలిగిన తర్వాత రాజయోగం పట్టడం, గ్రోత్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. అగ్ని అంటే ఇండికేట్స్ గురుడు అంటే పురుషతత్వ గ్రహం కాబట్టి. తర్వాత 6thకు వెళ్ళండి శని ఇండికేట్స్ భూతత్వము. మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వెన్నుపూసకి సంబంధించిన ఇబ్బందులు, స్పైనల్ కార్డ్ కానీ, డయాబెటీస్ కానీ, కిడ్నీ కానీ, బయటికి చెప్పుకోలేనటువంటి అనారోగ్య సమస్యలు. శని కదండి, గుప్త రోగాలు ఇస్తారు. కొన్ని సందర్భాల్లో క్రానిక్ అవ్వచ్చు కూడా. వాటి విషయాల్లో వెన్నుపూస, లోయర్ బ్యాక్ పెయిన్స్, జాయింట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ 6వ స్థానం భూమితత్వం ఎప్పుడైతే అవుతుందో గ్రౌండ్ రియాలిటీలో ఉంటారండి. ఎందుకంటే 6 మకరం అంటే ఏంటి? ద ఒరిజినల్ 10th అండి, అంటే కర్మస్థానం అనమాట, చేసేటువంటి పని. 6 అంటే డైలీ రొటీన్. భూమి తత్వము అంటే స్టేబుల్నెస్ అనమాట, చేసేటువంటి పని మీద స్టేబుల్గా గ్రౌండ్ లెవెల్లో ఆలోచిస్తారనమాట. చాలా బాగుంటుంది. బట్ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. 6 శత్రువులు. ఈ మకరము అంటే కర్మస్థానం, చేసేటువంటి పని, వర్క్ అట్మాస్ఫియర్లో చేసేటువంటి పనిలో శత్రువులు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇకపోతే మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళకి మేజర్లీ మ్యారేజ్ అండి. మ్యారేజ్ అనేది ఖచ్చితంగా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకమ్మా 7th అంటే వాయుతత్వ రాశి. 7th అనేటువంటిది కుంభం అవుతుంది, శని భగవానుడు. 6th అనే 7th లార్డ్ శని కాబట్టి ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో స్టేబుల్ రిలేషన్ అనేటువంటిది కనబడదు. ఇది వాస్తవం అండి.
సింహరాశి వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో స్టేబుల్ రిలేషన్ ఉండదు, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ, లేకపోతే ఒక రోజంతా చాలా బాగా కలిసి ఉంటారు, ఇంకో రోజంతా కూడా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఎక్కువ వస్తుంటాయి. వాయుతత్వం అండి, స్టేబుల్గా ఉండదు అనమాట, ఎప్పుడు ఒకేలా ఉండదు రిలేషన్ అనేటువంటిది. ఖచ్చితంగా అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటిది ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్ లాగా అలాగే కనబడుతూ ఉంటుంది అనమాట. తర్వాత అష్టమం తీసుకోండి, 8వ స్థానం అనేటువంటిది జలము, జలతత్వం అవుతుంది. దీనివల్ల ఏంటంటే హిడెన్ టీయర్స్ అనమాట, చెప్పుకోలేనటువంటి బాధలు, చెప్పుకోలేనటువంటి కష్టాలు, లోపల భయాలు ఎన్నో లోపల ఉంటాయండి. ఎందుకంటే అష్టమం అంటే హిడెన్, లోపల ఉండేటువంటి రహస్యాలు బయటికి చెప్పుకునేవి కాదండి. అదేమైందమ్మా, జలతత్వం అయింది. పైగా మీనము అంటే 12th అనమాట, డబ్బు లాస్ అయిపోతున్నారని, కష్టపడినా రిజల్ట్స్ రావట్లేదని, రికగ్నైజేషన్ లేదు అని, లేకపోతే అవమానాలు ఎక్కువగా ఉన్నాయని, ఏదో ఒక విధంగా హిడెన్ టీయర్స్, బయటికి చెప్పుకోలేని బాధలు చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఇక్కడ చూడండి అమ్మా, 11th వచ్చేసరికి వీళ్ళకి మిథునం అవుతుంది. మిథునము అని అంటే క్రూరతత్వము, మిథునము అంటే వాయుతత్వము, 11th. సో దీనివల్ల ఏంటంటే ప్రాఫిట్స్ వస్తాయా లేదా అనేది పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే ప్రాఫిట్ హౌస్ అనేటువంటిది బాగాలేదు. బట్ స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది, స్టేబుల్ కెరీర్ ఉంటుంది, డబ్బు మాత్రం నిలబడదు, ప్రాఫిట్స్ అయితే ఉండవు. ఓకే, మెరిటల్ లైఫ్లో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. సో ఈ యొక్క తత్వాల యొక్క ఆధారంగా జ్యోతిష శాస్త్రం ఇంత ఇన్ఫర్మేషన్ ప్రతి రాశికి కూడా ఇస్తుందమ్మా. ఓకే. సో మీరు అన్నట్టుగానే వీళ్ళకి ఏ ఏరియా చూసినా వీక్గానే కనిపిస్తుంది. రిలేషన్షిప్ దగ్గర నుంచి మనం మొదలు పెడితే, హెల్త్ దగ్గర నుంచి మనం చూస్తే ప్రతి ఒక్కటి కూడా అటు ఇటుగా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ కెరీర్ ఇన్కమ్ అయితే స్టేబుల్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గవర్నమెంట్ జాబ్లో ఉంటారు, నెలకి ఏదో ఒక విధంగా వాళ్ళకి రావాల్సిన ₹1,00,000 వచ్చేస్తాయి, బట్ అది నిలకడలేదు. అది కరెక్ట్. సో ఏదైతే ఈ స్థిరంగా లేని తత్వం ఉంటుందో కొన్ని సందర్భాల్లో ఏదైనా మేజర్ ఇంట్లో జరిగినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది, సైకలాజికల్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంటారు. సింహరాశి వారు ఏదైతే పంచభూత క్రియ అని మనం చెప్తూ ఉన్నామో, సో పంచభూతాలకి సంబంధించిన ప్రక్రియ ఏదైతే ఉంటుందో వాళ్ళు దీన్ని చేసుకోవడం వల్ల కొంత తగ్గించవచ్చు అంటారా? మనం ఏదైనా ఇటు నుంచి బయటపడవచ్చు అంటారా? తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే అమ్మా, ఇప్పుడు చూడండి, సింహరాశి వాళ్ళకి అష్టమ శని అనేటువంటిది నడుస్తుంది. శని అంటే వాయుతత్వ కారణము. సో ఇక్కడ ఎప్పుడైనా చూడండి అమ్మా, గాలిని మనం బంధించలేమండి, వాయువుని మనం బంధించలేము, గాలి దేనికి కూడా అటాచ్ అయ్యి ఉండదు. అలాగే శని, ఆ కర్మ కూడా దేనికి అటాచ్ అయ్యి ఉండదండి. మీరు ఎంత చెయ్యండి, వాయువు అంటే స్టేబుల్గా ఉండదన్నమాట, ఎప్పుడు ఎలాగేంటో మనం చెప్పలేం. అలా ఏంటంటే శని కూడా, అష్టమ శని ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం వస్తుందో మనం ఎస్టిమేట్ చేయడం చాలా కష్టం అండి. చాలా సందర్భాల్లో ఉషా గారు, అష్టమ శని ఉన్నప్పుడు మనకు రెగ్యులర్ క్లయింట్స్కి ఈ పర్టికులర్ టైంలో వాహన ప్రమాదాలు ఉన్నాయి, ప్రయాణాలు అనేటువంటివి చేయొద్దు, అవాయిడ్ చేయండి, దూర ప్రయాణాలు చేయొద్దు అని చెప్పామండి. కానీ చాలా సింపుల్గా ఇంట్లో ఏదో బరువు మోస్తుంటే, వంటగదిలోనే ఎక్కడోనో బరువు మోస్తుంటే నడుము బట్టి అది సర్జరీ దాకా దారితీస్తుంది. అంటే మనం ఒకటి ఎస్టిమేట్ చేస్తే ఆ కర్మని తప్పించుకోకుండా ఏదో ఒక విధంగా ప్రాబ్లమ్ని ఖచ్చితంగా శని ఇస్తారు. ఓకే. సో దానికి రెమెడీ ఏంటి అంటే పంచభూత క్రియ. దానివల్ల పంచభూతాలు కూడా మీకు ఆరా అలైన్ అయినట్టుగా అన్నీ కూడా మీకు సెట్ అవుతాయి. దానివల్ల ఆరోగ్యం కానీ, కెరీర్ కానీ, రిలేషన్ కానీ, పీస్ ఆఫ్ మైండ్ అండి. జన్మంలో వీళ్ళకి కేతు ఉన్నారు. ఇప్పుడు ఏ ఆలోచన చేస్తున్నారో, ఏ నిర్ణయం తీసుకుంటున్నారో, చెయ్యాలా వద్దా, మానేయాలా, డైలమా అనమాట, కంప్లీట్లీ క్వశ్చన్ మార్క్, ఏదో ఫ్లోలో వెళ్ళిపోతున్నారు అంతే. అలాంటివన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి. మీ జీవితం మీద ఒక క్లారిటీ అనేటువంటిది తప్పకుండా వస్తుందమ్మా. ఓకే. సో ఎవరైనా సరే సింహరాశి వారి వీడియో కనుక చూస్తూ ఉంటే, మీ ఇంట్లో ఎవరిది సింహరాశి ఉన్నా సరే కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి, ఇన్కమ్ వచ్చినప్పటికీ కూడా స్థిరత్వం లేదు కాబట్టి, సో ఇంకా ఏరియాలు ఏవైతే ఉన్నాయి, రిలేషన్షిప్కి సంబంధించి కూడా, వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన రిలేషన్షిప్లో కూడా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. పంచభూత క్రియ ఏదైతే ఉంటుందో, ఈ ఆరాని క్లీన్ చేసుకునే ఒక ప్రక్రియని మీ ఇంట్లో మీ మనిషికి చేయించుకోవాలనుకున్నా, లేదా మీరే సింహరాశి అయి ఉండి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్నా, ఎవరికి వారు స్వతహాగా చేసుకోవాల్సిన ప్రక్రియ ఇది. ఉమాగారిని కనుక మీరు కలవాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేస్తే ఉమాగారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.